వైసీపీ ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను కూటమి ప్రభుత్వం క్లియర్ చేసిందా? చెత్తను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలేంటి? సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ను నేతలు అధికారులు సాధించారా? ఇంటింటికి చెత్త వసూలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ చెత్తను డంపింగ్ యార్డ్లో కుప్పగా పోసి వదిలేసింది. ఆ చెత్త ఎండకు వానకు తడిచి తీవ్రమైన కాలుష్యకారకంగా మారిపోయింది. ఒకవైపు 10 లక్షల కోట్లకు పైగా అప్పులను కూటమి సర్కారుకు అందించిన వైసీపీ 85 లక్షల టన్నుల వారసత్వ చెత్తను సైతం వదిలి వెళ్లింది. అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం చంద్రబాబు చెత్తను క్లియర్ చేయడం మున్సిపాలిటీలకు, పంచాయతీలకు తలకు మించిన భారంగా మారినట్లు గుర్తించారు. ఈ లెగసీ చెత్తతో పాటు రోజువారీ వచ్చే చెత్తను సైతం క్లియర్ చేయాల్సిన బాధ్యతను ఎంఏయుడి ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్కు అప్పగించారు. అక్టోబర్ 2 కల్లా 85 లక్షల టన్నుల లెగసీ చెత్తను లేకుండా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించడంతో మంత్రి నారాయణ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పట్టాభి చెత్త నిర్మూలనకు భగీరథ ప్రయత్నం చేసి విజయం సాధించారు. అక్టోబర్ 2కు ఎక్కడా లెగసీ చెత్త లేకుండా చేయగలిగారు. మరోవైపు రోజువారీ చెత్త 20 లక్షల టన్నులను సైతం ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం ద్వారా రికార్డు సృష్టించారు. స్వచ్ఛతకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశంలో, ఆయన యొక్క సారథ్యంలో మరి స్వచ్ఛత విషయంగా అటు పట్టణ ప్రాంతాల్లో ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేస్తుంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్. మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం విజన్ 2047 యొక్క లక్ష్యం, విజన్ 2047 యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్లో కూడా స్వచ్ఛాంధ్రను దేనికి పెట్టారంటే ఫస్ట్ స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర, స్వర్ణాంధ్ర, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. చెత్తను శుభ్రం చేయడానికి దేశవ్యాప్తంగా పేరున్న ప్రముఖ సంస్థల్ని భాగస్వాములను చేశారు. రోజువారీ చెత్త ఏ మేరకు శుభ్రం చేశారు అనే వివరాలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ నెల నెల టార్గెట్లు విధించుకుని చెత్తను శాస్త్రీయంగా శుభ్రం చేయించారు. ఇక రోజువారీ వచ్చే చెత్తకు స్వచ్ఛ రథాల ద్వారా సేకరించి ప్రతిఫలంగా నిత్యావసరాలను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ప్రయోగాత్మకంగా నిర్వహించి సక్సెస్ సాధించారు. త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లో విస్తరింపచేయడానికి శ్రీకారం చుట్టారు. ఓవైపు చెత్తను క్లియర్ చేస్తూనే దాని ద్వారా కరెంట్, కంపోస్ట్ తయారు చేసే పద్ధతులను కూడా అవలంబిస్తున్నారు. చెత్తను సేకరించేందుకు డోర్ టు డోర్ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడంతో పాటు విశాఖపట్నం, గుంటూరులో చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లను రన్ చేస్తున్నారు. త్వరలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో సైతం ఇలాంటి ప్లాంట్లను తీసుకురానున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని పేర్కొంటున్న ఏపీ ప్రభుత్వం ఈ ప్రయోగాన్ని అమరావతి సచివాలయం నుంచి ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా డిక్లేర్ చేసింది. 2026 జూన్ నాటికి రాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి, 1421 జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డును అక్టోబర్ 2న ప్రకటించి అక్టోబర్ 6న ముఖ్యమంత్రి ఆయా జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 2 పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలని రేపు నిర్వహిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి మ్యారథాన్ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు ఉదయం హాఫ్ మ్యారథాన్ ఉంటుంది, 10K ఉంటుంది, 5K, ఇట్లా 3 విభాగాల్లో ఈ రన్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం వదిలేసి వెళ్ళినటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దాదాపు 85 లక్షల టన్నుల చెత్త మీద పన్నేసి ఎక్కడి చెత్తను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కానీ ఆ చెత్తనంతా తొలగించమని అక్టోబర్ 2కి మాకు టార్గెట్ ఇచ్చి గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే పూర్తిగా 85 లక్షల టన్నుల చెత్తని కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆ చెత్త మొత్తం కూడా తొలగించడం జరిగింది. ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి క్యాంపెయిన్స్, హోమ్ కాంపోస్టింగ్ ఏ విధంగా చేయాలి, టెర్రస్ గార్డెనింగ్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గురువారం స్వచ్ఛతా దివాస్లో భాగంగా తెల్లవారుజామునే స్వచ్ఛతాన్ పేరుతో మారథాన్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి రన్నర్లు కూడా పాల్గొని స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్లకు ప్రాచుర్యం కల్పించనున్నారు.